హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నెయ్యి ఎలా తయారు చేసుకునేది మీకు చూపిస్తాను. ఇక ముందు రోజు వచ్చేసి పాలల్లో పోయించుకున్న పాలైతే పైన కొంచెం లైట్గా మేగడ వస్తుందండి. ఆ పాలల్లో ఏంటంటే మనం తోడు పెడతాం కాబట్టి తెల్లవారికి ఏంటంటే కొంచెం పెరుగు అవుతుందన్నమాట. ఆ పెరుగు పైన మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ తీసి నేను సపరేట్ బాక్స్లో స్టోర్ చేస్తానన్నమాట. స్టోర్ చేసుకున్న దాన్ని వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 డేస్కి ఒకసారి కానీ ఇలా స్టోర్ చేసుకున్న మేగడ్ని ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తిప్పుకోవాలన్నమాట. అది పైన కొంచెం గ్రేవీ లాగా కడుతుంది. దాన్ని ఏంటంటే ఇలా బౌల్లో వేసుకొని కొంచెం మళ్ళీ ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం పైకి వస్తుందన్నమాట. ఇందులో ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఆ పీసెస్ అనేది ఉండలాగా కట్టడానికి దగ్గరకు అవ్వటానికి అనమాట ఇలా తిప్పుతున్నాను. ఇలా తిప్పుకోవాలి అంటే అది మొత్తం దగ్గరకు అవుతుంది అనమాట ఉండలాగా. ఇదిగోండి ఇలా ఇలా అవుతుంది కదా. ఇలా దీన్ని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. నేను సపరేట్ గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట మీకు చూపించటం కోసం. ఇలా ఇంకా ఉండలుగా చేసుకొని మీకు చూపించడం కోసం వెన్నపూస అనేది ఇలా చూపిస్తున్నాను. దీన్ని ఏంటంటే ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు నెయ్యి చేసుకోవాలనుకోండి, ఇంకా మామూలు స్టీల్ గిన్నెలో కానీ లేకపోతే మామూలు తెల్ల గిన్నెలో కానీ ఎందులో అన్నా కానీ మన ఇష్టం. ఇలా గిన్నెలో వేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసి. అది కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది, నెయ్యి కూడా బాగుంటుంది. స్మెల్ రాకుండా ఏంటంటే 2-3 టైమ్స్ బాగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట వాటర్. ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత అయితే బాగా సౌండ్ వస్తుంది అనమాట. పెట్టిన తర్వాత తొక్క సౌండ్ వచ్చినట్టు. ఇక కొంచెం మిడిల్లో ఏంటంటే ఇంక ఇలా అవుతుంది అనమాట. కొంచెం కలర్ షేడ్ అవుతుంది, అంటే దగ్గర పడుతుంది. కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి కాసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు కాసుకుంటే నెయ్యి అయితే రెడీ అయినట్టండి. ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదు, వెంటనే కట్టేసుకోవాలి. ఇంకా నెయ్యి అయితే రెడీ అయిందండి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.